నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నేటి బాలలే రేపటి భవిష్యత్. జీవన భద్రత, అభివృద్ధి, సంరక్షణ ఈ మూడు శిశు ప్రస్థానంలో అత్యంత కీలకమైన దశలు. దీనికోసమే భారతదేశ పాలకులు 65 ఏళ్లుగా చెబుతున్న మాట మాతా శిశు సమగ్ర సంరక్షణ. పోషకాహార లోపాన్ని అధిగమించడం, పాఠశాల ప్రవేశాలు పెంచడం, చిన్నారుల్లో అక్షరాస్యత శాతం అభివృద్ధి కీలక అంశాలని వారు చెప్పని రోజు లేదు. అలాగే 65 ఏళ్లు గడిచిపోయాయి. నేటికి గుక్కపట్టి ఏడుస్తున్న బాల్యానికి భరోసా మాత్రం దొరకలేదు. కీలకమైన పౌష్టికాహార లోపం విషయంలో మరీ దారుణమైన పరిస్థితులు. ఒకవైపు రోజు రోజుకి బాల భారతం బక్కచిక్కిపోతూ ఉంటే, మరోవైపు ప్రభుత్వ గణాంకాల్లో మాత్రం ఆ ఆకలి కేకలు కనిపించడమే మానేశాయి. అభివృద్ధి పథకాలతో ఏదో చేస్తున్నామంటూ మసిపూసి మారేడికాయ చేసే ప్రభుత్వ ప్రయత్నాలకు కొరడా దెబ్బలా తాకింది ఓ నివేదిక. అంతర్జాతీయ వేదికలపై మరోసారి మన దుస్థితిని ఉతికి ఆరేసిన ఆ గణాంకాలు ఇచ్చింది ఓ ప్రభుత్వ విభాగమే. భారత గణాంక పథకాల అమలు విభాగం విడుదల చేసిన 2012 నివేదిక సంచలనాత్మక అంశాలు వెల్లడించింది. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించామంటూ గొప్పలు పోతున్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. చిన్నారులు, పౌష్టికాహారం స్థితిగతులపై గణాంక విభాగం ఇచ్చిన ఇండియా 2012 నివేదిక ప్రకారం ఈ రోజుకి 48% మంది పసిపిల్లలు పౌష్టికాహార లోపంతో కుదేలవుతున్నారు. 5 ఏళ్లలోపు చిన్నారులు వయసుకి తగ్గ బరువు లేక ఈసురోమంటున్నారు. లోపాన్ని అధిగమించామంటూ జాతినే తప్పుదోవ పట్టించే సాహసం చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్ నే తిన్నగా బోన్లోకి లాగుతున్నాయి ఆ గణాంకాలు. ఈ జనవరిలో ఇదే మన్మోహన్ సింగ్ గారు పోషకాహార లోపం సిగ్గుతో తలదించుకోవలసిన విషయం అంటూనే లెక్కల్లో మాత్రం గత 7 ఏళ్లలో 20% పైగా పోషకాహార లోపాన్ని పరిష్కరించేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 3లో చెప్పిన దానికంటే ఎంతో మెరుగ్గా ఫలితాలు సాధించేశారు. కానీ బొమికలు తేరిన చిన్ని శరీరాలు మాత్రం తేరుకోకుండా అలానే ఉండిపోయాయి. ప్రస్తుత గణాంకాల్ని ఒక్కసారి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం నాడు చేసుకుంటున్న సమర్థింపులు ఎంత పచ్చి అబద్ధాలో అర్థమవుతుంది. ఈ రోజుకి భారతదేశంలో 48% 5 ఏళ్లలోపు పిల్లలు ఆకలి కేకలు పెడుతున్నారు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు, వారికి కనీసం పోషకాలు కూడా అందడం లేదు. ఆ గణాంకాల ప్రకారం చూస్తే దాదాపు సగం మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నవారే. నిరక్షరాస్యులు, కనీసం 5వ తరగతి కూడా చదువుకోని తల్లుల పిల్లల్లో పౌష్టికాహార లోపం అధికంగా ఉంది. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పటివరకు కేంద్రం చేసుకుంటున్న సమర్థింపులు మాత్రం మరోలా ఉన్నాయి. ప్రధానమంత్రి చెప్పిన మాటల్ని బట్టే చూసినా దేశవ్యాప్తంగా 200 సమగ్ర మాతా శిశు సంరక్షణ కేంద్రాల్ని పునర్వ్యవస్థీకరిస్తామన్నారు. పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాల్ని ప్రారంభిస్తామన్నారు. ప్రతి 5 మంది పిల్లల్లో ఒకరు తిండి తిప్పలు లేక అల్లాడిపోతున్నా ఆ పునర్వ్యవస్థీకరణ మాత్రం పూర్తి కాలేదు. కాకపోతే ఈసారి కొత్తగా తెలిసొచ్చిన విషయం చదువుకోని అమ్మల పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పాలకులు ఏమాత్రం తక్కువ తినలేదు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్ల తరువాతి స్థానం మన రాష్ట్రానిదే. విద్యావంతులైన అమ్మలు అయితే వారి పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించడంలో ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. పూర్తిస్థాయి టీకాలందిన పిల్లల్లో 76% మంది తల్లులు చదువుకున్నవారే. పిల్లల ఆరోగ్యంలో తల్లుల అక్షరాస్యత పోషించే పాత్ర ఏంటో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఆడపిల్లల విషయంలో ఈ గణాంకాలు మరింత భయపెట్టేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి 1000 మంది బాలురకు ఆడపిల్లల నిష్పత్తి 945 నుంచి 927కి పడిపోయింది. ఉత్తర భారతంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ మినహా ఒక్కటంటే ఒక్క ఉత్తర భారత రాష్ట్రము 900:1000 నిష్పత్తిని దాటిందే లేదు. కేంద్ర ప్రభుత్వం జబ్బలు తరుచుకుంటున్న బాలికా సంరక్షణ పథకాలు ఎంత చక్కగా అమలవుతున్నాయో చెప్పడానికి ఇదే తిరుగులేని ఉదాహరణ.
బాలబాలికల నిష్పత్తి దారుణంగా పడిపోయిన రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ తొలి 3 స్థానాల్లో నిలిచాయి. 2011 జనాభా లెక్కల్లోనూ ఆ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. మరో ఘోరమైన విషయం ఏమిటంటే ఈ రోజుకి 40% మంది చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు పూర్తిగా అందడం లేదు. 2011 గణాంకాల ప్రకారమే చూసినా 12 నుంచి 23 వారాల్లోపు పిల్లల్లో 62% మందికే వ్యాధి నిరోధక టీకాలు వేశారు. 8% మంది పిల్లలకు అసలు టీకాలంటేనే తెలీదు. ఈ పరిస్థితిపై నివేదికొచ్చిన వెంటనే జాతీయ బాలల హక్కుల సంఘము ఘనంగా స్పందించింది. 65 ఏళ్ల స్వతంత్ర భారతంలోనూ ఇదేం దుస్థితి అని వాపోయింది. ప్రభుత్వాలు తీవ్రంగా పట్టించుకోవాల్సిన విషయం అని విచారం వ్యక్తం చేసిన ఆ కమిషన్ చైర్పర్సన్ స్వీయ బాధ్యత గురించి మాత్రం ఒక్క ముక్క మాట్లాడకపోవడం బాల భారతం చేసుకున్న దౌర్భాగ్యం. ఇప్పటికే దేశవ్యాప్తంగా మాతా శిశు ఆరోగ్యం అత్యవసర విభాగంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. యూనిసెఫ్ లెక్కల ప్రకారం దేశంలో 5 ఏళ్లలోపు శిశు మరణాల రేటు 1000కి 65.6%గా నమోదవుతోంది. ప్రపంచం మొత్తం మీద శిశు మరణాల రేటులో మనం ముందు వరుసలో నిలుస్తున్నాం. 1000 మంది చిన్నారుల్లో 65.6 మందికి 5 ఏళ్లలోపే 100 ఏళ్లు నిండిపోతున్నాయి. గడిచిన 2 దశాబ్దాల్లో పరిస్థితి కొంచెం మెరుగైనా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. 1960ల్లో అది మన దేశంలో 1000కి 250గా ఉండేది. అప్పటితో పోల్చుకుంటే మెరుగుపడినా పొరుగు దేశాలతో చూస్తే మాత్రం మనం ఇంకా ఎంతో వెనుకబడి ఉన్నాం. శిశు మరణాల రేటు పొరుగు దేశాలైన చైనాలో 1000కి 19.1, పాకిస్తాన్లో 1000కి 85, బంగ్లాదేశ్లో 1000కి 52 మాత్రమే. అదే అభివృద్ధి చెందిన అమెరికాలో 7.5, ఇంగ్లాండ్లో 5.5, ఆస్ట్రేలియాలో 4.1గా నమోదవుతోంది. ఫలితంగానే శిశుమరణ వేదనలో ప్రపంచ సూచీలో భారత్ 48వ స్థానంలో నిలుస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం శిశుమరణాలు లక్షకు 212 నుంచి 250 మాత్రమే ఉందని 2015 నాటికి దాన్ని లక్షకు 109కి తగ్గిస్తామని మేడిపండు గణాంకాలు వల్లెవేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 కోటి మంది చిన్నారులు చనిపోతూ ఉంటే వారిలో భారతదేశం నుంచే 21 లక్షల మంది ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకి 22,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. వారిలో 70% మంది ఏడాదిలోపు వారే. దేశంలో ప్రతిరోజు 160 మంది మహిళలు గర్భం, శిశు ప్రసవ సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. జాతీయ శిశు మరణాల రేటు అధికారికంగా ప్రతి 1000 మందికి 47గా ఉంటే బెంగాల్లో అది 1000కి 31గా ఉంది. కేవలం కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలే బెంగాల్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ప్రతి 1000 మందికి రాజస్థాన్లో 46, మధ్యప్రదేశ్లో 47, గుజరాత్లో 57, ఢిల్లీలో 30 మంది చిన్నారులు 5 ఏళ్లలోపే మృత్యు కౌగిట చేరుతున్నారు. శిశు మరణాల్లో దిగ్భ్రాంతి కలిగించే విషయం. వీటిల్లో మన దేశానికి సంబంధించి 90% ముందు జాగ్రత్తలతో అడ్డుకునే అవకాశం ఉండడం, వాటిల్లో 50% పౌష్టికాహార లోపంతో సంభవిస్తున్నవే. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రారంభించిన సమగ్ర మాతా శిశు సంరక్షణ పథకానిది మరో దుస్థితి. దాని అమలు ప్రారంభించి ఇప్పటికి 38 ఏళ్లు. 6 ఏళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహార ఆరోగ్య పరిస్థితుల పరిరక్షణే ICDS ప్రథమ ధ్యేయం. అదే నిజమైతే 50% శిశు మరణాలు పౌష్టికాహార లోపంతోనే ఎలా జరుగుతున్నాయి? సమగ్ర శిశు సంరక్షణ పథకానికి 2011-12 బడ్జెట్ ప్రకారమే 10,333 కోట్ల రూపాయలు కేటాయించారు. కేంద్ర మాతా శిశు సంక్షేమ శాఖకు మొత్తం 11వ పంచవర్ష ప్రణాళిక పూర్తి నాటికి ఇచ్చిన మొత్తం 75,000 కోట్ల రూపాయలు. 12వ పంచవర్ష ప్రణాళికలో 1,25,000 కోట్లు ఇవ్వబోతున్నారు. మరి ఆ ధనమంతా లక్ష్యం కోసమే ఖర్చవుతుంటే ఎందుకీ ఆకలి కేకలు? ఇదే సమయంలో కేవలం 126 యుద్ధ విమానాల కోసం భారత్ చేసిన వ్యయం అక్షరాల 90,000 కోట్ల రూపాయలన్నది వేరే విషయం. ప్రపంచం మొత్తం మీద భారత్లో 42% మంది చిన్నారులు వయసుకు తగ్గ బరువు కంటే తక్కువ స్థాయిలో ఉంటున్నారన్న తరుణంలోనూ మన పథకాల అమలు తీరు ఇదే.
ప్రపంచవ్యాప్తంగా 17,10,00,000 మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో కునారిల్లుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సమస్య మరీ తీవ్రంగా ఉంది. మొత్తం 95% శిశు మరణాలు 73 వర్ధమాన దేశాల నుంచే ఉంటున్నాయి. పైకి చెప్పకపోయినా సమస్యపై ఆలస్యంగానైనా మేల్కొన్న కేంద్రం దేశంలోని 8 కోట్ల పసివారికి పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దానికోసం ICDS లను జాతీయ కమిషన్ గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 14 లక్షల అంగన్వాడీలను రానున్న 2 ఏళ్లలో పక్కాగా తీర్చిదిద్ది 6 ఏళ్లలోపు పిల్లలకు బలవర్ధక ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా జాతీయ పోషకాహార పథకం కింద పిల్లలపై చేసే వ్యయాన్ని రెట్టింపు చేయనున్నారు. ప్రస్తుతం ఇస్తున్న రోజుకి 4 రూపాయల్ని 7 రూపాయలకు పెంచనున్నారు. కానీ పెరిగిన ధరలతో చూస్తే అది ఏ మూలకు సరిపోతుంది అన్నదే ప్రశ్న.